విఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ సరుకు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24th గ్రాండ్ ఓపెనింగ్. అన్నా కోరి జాడ తెలిసిందన్నా. రెడీ సార్ రెడీ. ఫస్ట్ సినిమా అయినా మీ అమ్మాయి అద్భుతంగా చేస్తున్నదండి. అమ్మాయి నెక్స్ట్ సినిమా డేట్ లో నాకే ఇవ్వాలి. ప్రాక్టీస్ కోసం మేడం వస్తున్నారు. ప్రొడ్యూసరు ముందు మాట్లాడిన డేట్ లో ఇవి లేవి ఎక్స్ట్రా సాంగ్, నాకు ఎక్స్ట్రా పేమెంట్ కావాలి. అట్నే లేబో. రే సార్, ఆ ప్రొడ్యూసర్ ఇంటి నుంచి బిర్యానీ పంపిస్తానన్నాడు, వెళ్ళి తీసుకురా. అలాగేనండి. మధ్యలో నువ్వు తినకే. ఏంటే గుమ్మంలో నించున్నావు? భద్రనా ఎప్పుడొచ్చావు? ఇంట్లో బాగున్నారా? అరే ఏం లేదు భద్రనా, నీ డబ్బు తిరిగి ఇచ్చేద్దాం అనుకుంటా. హలో, నేనండి కోలా రంగారావు. అది తెలుసులే, ఏందో చెప్పు. నా కూతుర్ని ఆ భద్రన్న ఎత్తుకెళ్ళిపోయాడండి. ఏందయ్యా పీడాకారమా? ఇదిగో ఈ సంగతి కనుక మార్కెట్ లో తెలిస్తే నేను మునిగిపోతా. ఇదిగో నువ్వు తొందరపడి ఊరికి చెప్పాక పోలీసులు కూడా ఫోన్ చేయమాక. నాకు హోమ్ మినిస్టర్ బాగా తెలిసినోడు, నేను చెబుతాలే, నువ్వు గమనుండు. మీ సినిమా వాళ్ళ క్లాప్ కొట్టమంటే కొడతాం, కెమెరా స్విచ్ నొక్కమంటే నొక్కుతాం, 100 రోజుల ఫంక్షన్ కి రమ్మంటే వస్తాం. కానీ ఇలాంటివి కష్టమయ్యా. పైగా భద్రన్న ఏమన్నా సామానుడా? మొత్తం తెలంగాణ ప్రాంతం నుంచి మాకు ఓట్లు రావాలన్నా వాడే, నోట్లు రావాలన్నా వాడే. వాడితో పెట్టుకుంటే ముందు నా పొజిషన్ కాలంత అవుతుంది. అలా కాదండి, ఆ అమ్మాయి జీవితం ఏమీ కాదయ్యా. 4 రోజులు కళ్ళు మూసుకోండి, మొద్దు రేఖ వాడే వదిలేస్తాడు. బాబాయ్, అది నా కూతురు అండి. ఏ భద్రంతో సున్నం పెట్టుకునే ముందు తెలియలేదు ఆ సంగతి? అలా కాదండి, ఇదిగో చూడండి, నా కూతురు పెద్ద హీరోయిన్ అవ్వాలని కలలు కన్నానంటే. నేను కలలు కన్నానయ్యా, సీఎం అవ్వాలని. అయ్యానా హోమ్ తాను సరిపెట్టుకోవాలా? అలా కాదయ్యా, మీరే ఇలా చెప్తా ఎలా? అయ్యా అయ్యా టైం లేదయ్యా, అవతల సీఎం తో మీటింగ్ ఉంది, వస్తాను శనయ్య. అంతేనట. చెప్పవయ్యా. అయ్యా 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 వెళ్ళిపోయా. అయ్యా మినిస్టర్ గారు కాళ్ళు పెట్టుకుంటానండి. అయ్యా అయ్యా జీవితం అంటే ఏడా నాకు కూతుందంటే చెప్పేస్తానండి. అయ్యా అయ్యా అయ్యా. హలో 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 ఆగండి. హలో హోమ్ మినిస్టర్ తెలుసా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నా కూతురు ఎవరు తెస్తారయ్యా? నీకేవులయ్యా, నువ్వు పోయినా రాదా? అయ్యి బాబాయ్, భద్రం అని చెప్పేస్తాడు. నాయనా, నీ కూతుర్ని తెచ్చుకోవడానికి నువ్వే భయపడి వస్తా ఉంటే ఇంకెవరయ్యా దిక్కుదానికే? అడుగు. వెంకట్, చెప్పబాయ్, ఏం చేస్తున్నావురా నువ్వు? ఎంత డేంజరస్ పొజిషన్ లో ఉన్నావో తెలుస్తుందా నీకు? ఏంటి టెలిస్కోప్ లో చూస్తున్నావా? వేరే పనేం లేదా నీకు? అయినా ఇంట్లో కూర్చోక ఎందుకు నీకు ఏజ్ లో? నా ఏజ్ గురించి మాట్లాడాలంటే వాయించేస్తాను. స్టీల్ బాడీ నాది, స్టీల్ బాడీ. సర్లే పని చూసుకో. చిచ్చా, రాను రాను వీడు కేర్లెస్ గా తయారవుతున్నాడే. వీడికి ఎలా చెప్తే అర్థమవుతుందో అర్థం కావట్లేదు.
వెంకట్ పని పూర్తయిందా? బాంబ్స్ అన్ని ఫిక్స్ చేస్తాను. 150 బాంబులు ఒకసారే వెళ్తాయి. అయితే నేను సైరన్ ఇచ్చి వస్తా. క్యారేజ్ బాబా ఎక్కడ? రాలేదు వెంకట్, బయలుదేరి ఛాన్స్ అయిపోయిందే. ఇందాక నేను మాట్లాడాను, ఎక్కడ ఉండుంటాడులే. నేను బాంబులు బ్లాస్టింగ్ చేసి వస్తా. బాబాయ్ 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 రెస్పాన్స్ లేదేంటి బాబాయ్? ఏమైందంట? బాబాయ్ ఎక్కడ ఉండిపోయాడు? బాబాయ్ అలా కుదరదు వెంకట్. రిపోర్ట్ చూశానయ్యా. వెంటనే బైపాస్ సర్జరీ చేయాల్సి ఉంటుంది, లేకపోతే ప్రాణాలకే ప్రమాదం. సర్జరీకి 3 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఏమిటి ఆలోచిస్తున్నావు? అబ్బాయి ఏం లేదు సార్, మీరు ఆపరేషన్ రెడీ చేయండి, నేను డబ్బులు అరేంజ్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది బాబాయ్కి తెలియకుండా చూడండి. సరే. థ్యాంక్ యూ సార్. మీ ఆయనకి తిండి ఎక్కువై గుండెల్లో కొవ్వు పెరిగిపోయిందట, మర్యాదగా తగ్గిస్తే మంచిది, లేకపోతే డాక్టర్లే కోసి తీసేస్తారు. నువ్వు భయపెడితే నేను భయపడను రా. జీడిపప్పు పాకం తింటాం మాత్రం అన్ను. నువ్వేం తినాలో ఏం తినకూడదో రిపోర్ట్లు వచ్చాక డాక్టర్లు చెప్తారు, అంతవరకు మూసుకో. బాబు, నిజంగా మీ బాబాయ్కి ఏం ప్రమాదం లేదు కదా? పెద్ద ప్రమాదం ఏం లేదు పిన్ని, చిన్న ఆపరేషన్ చేయాలంతే. ఆపరేషన్ ఎంత అవుతుందంటున్నారు? ఎంత అయితే నీకెందుకు పిన్ని, చిన్నప్పటి నుంచి అక్కని నన్ను పెంచింది మీ ఇద్దరు, నేను ఆ మాత్రం చేయలేనా? నువ్వేం టెన్షన్ పడకు, వెళ్ళు బాబాయ్ చేసుకో, వెళ్ళు వెళ్ళు. నమస్కారం. గుర్తుపట్లా? నేనప్పా సీనయ్యని, ప్రొడ్యూసర్ సీనయ్యని. ఏమీ లేదు, నీతో కొంచెం పని పడింది, వస్తా. ఆ భద్రన్నగాడు శైలజను ఎత్తుకుపోయాడు. అది కదప్పయా, సినిమా మధ్యలో ఆగిపోయాడా? నేను చాలా రకాలుగా ట్రై చేశా, నా వల్ల కాల. హోమ్ మినిస్టర్ వల్ల కూడా కాల. బాబు, నువ్వే ఏదో రకంగా ట్రై చేసి ఆ భద్రన్న గారి చేతుల్లో నుంచి ఆ అమ్మాయిని తీసుకురా. దీనికే నన్ను పిలిచావు? ఎవరిని ఎత్తుకుపోతే నాకేంటి సంబంధం? నాకు ఇదే పనా? శైలుకి నాకు సంబంధం లేదు, నేను తీసుకురాను. అమ్మో, వీడొక్కడే తీసుకురాగలడు, నువ్వే కదయ్యా చెప్పింది. అమ్మ, ఏందయ్యా పిల్లకాయ? నీ కూతురు పేరు చెప్పగానే నిప్పుల మీద మిరపకాయలు వేసినట్టు పట్ట 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 వేలిపోతున్నాడా? ఇంకేం తీసుకొస్తాడా? తీసుకొస్తాడు. నా కూతురంటే ఆడికి ప్రాణం, ఆడే తీసుకొస్తాడు. అంతేనట. ఏందబ్బాయా, ఏం ఆలోచించినావు?
తీసుకొస్తాను. శైలు మీద ప్రేమతో కాదు, నాకు డబ్బు కావాలి. అందుకు డబ్బా? డబ్బులు ఉందబ్బాయా, కుక్కలు కొడితే రాలతయ్యా. అడుగు, ఎంత కావాలంటే ఇచ్చేయినా. తీసుకొచ్చాక చెప్తాను. సిగరెట్ ఒకటి. సార్ సిగరెట్. నీకు నన్ను చూడాలని కూడా అనిపించలేదు కదా. సర్లే, ఎలాగో వచ్చావు కదా, కొన్నాళ్ళు ఇక్కడే ఇలాగే ఉండు. మన ఇద్దరు ఏం చెక్క ఆడుకోవచ్చు. ఏ అదే మరి, చుట్టూలాగొచ్చి చూసి వెళ్ళిపోతావేంటి? కాసేపు నాతో ఉండొచ్చుగా. నీ సొమ్ము ఏమైనా పోయిందా? అబ్బా, మళ్ళీ తడిసావా? ఇదిగో తల తుడుచుకో. పెంబర్త బండి ఇక్కడ ఆగదే, ఎందుకు ఆగింది? ఏమో, నాకేం తెలుసు. నాకేం తెలుసు కూర్చున్నావేంటయ్యా, కనుకోవచ్చుగా. ఎళ్ళు. ఏంటి? ఓయ్యో, రాసిగల ఉంగరమే, పారేసుకోకూడదు, పెట్టుకో. మీ నాన్న మొదటిసారిగా నీకు చేయించిన ఉంగరమే, జాగ్రత్త. బండి ఎందుకు ఆగింది? అది ముందు స్టేషన్ దగ్గర చెరువు కట్ట దిగి పట్టాల నుంచి నీళ్లు పోతున్నాయి. అది తగ్గడానికి 2 గంటల దాకా పట్టదు సార్. అప్పటిదాకా నా రూమ్ లో కూర్చుని వెళ్ళండి సార్. వర్షం అయ్యా, బాబాయ్ ఫోన్ చేసి నాన్నకి ఎట్లా ఉంది అడుగు. గట్లనే బండ్లు పంపించమని చెప్పు. ఇక్కడ ఎక్కువసేపు బండ్లే. అట్లనే అయ్యా. ఎవరాతన? దాసన్న కొడుకు భద్రన. ఇంత జనాలు వెనకేసుకుని వెళ్తున్నాడు, ఇతను అంత పెద్ద పుడింగా. మెల్లగా మాట్లాడే బాబు, గాయన ఈ తెలంగాణ ఏరియా మొత్తానికే కింగు. ఎక్కడికే? వర్షం పడుతుందమ్మా. నాన్న చూసాడంటే? మీ ఆయన ఇటు పక్కన లేడు, అటు పక్క బిజీగా ఉన్నాడు. చూడు.
గుర్తొచ్చానా వాన ఎన్నాళ్ళందాకుంటావి పైన చుట్టూలా వస్తావి చూసి వెళ్ళిపోతావి అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చేరదీసుకోనా నువ్వు వస్తానంటే నేను వస్తానా నువ్వు వస్తానంటే నేను ఇన్నాళ్ళు గుర్తొచ్చానా వాన ఎన్నాళ్ళందాకుంటావి పైన చెయ్యార చేరదీసుకోనా నాయన పరిస్థితి మంచిగా లేదు, నిన్ను చూడాలంటున్నాడు కదా. ఇచ్చుకొచ్చేనా వివరాలు కనుక్కో. అయ్యో ట్రైన్ కదిలిపోతుంది. మీ నాన్న ఎక్కడే? నాన్న రాలేదా? ఏంటండి వెతుకుతున్నారు? మా నాన్న ఇంకెక్కలేదండి. మీ నాన్న ఎక్కలేదా? మీరేం కంగారు పడండి, నేను చూస్తాను. అవును, మీ నాన్న ఎలా ఉంటారండి? నాన్న ఎలా ఉంటాడు? అది కాదండి, ఎలాగుంటారు? మెళ్ళో మఫ్లర్, లాల్చి పైజమా. సరే సరే, నేను చూస్తానండి. మఫ్లర్, లాల్చి పైజమా, ఇలా వెళ్ళడం ఒక ఆయన్ని చూడలేదా? ఏమండి? నువ్వేమైనా చూసావా? లేదు చూడలేదండి. అటుపక్కల వెతకండి. అటుపక్క. ఓకే ఓకే, మీరేం టెన్షన్ పడకండి, నేను చూస్తాను కదా. అక్కడ చూడండి. లాల్చి పైజమా, మఫ్లర్, బండి పోనీ బండి పోనివయ్యా.
ఏమండి కనబట్లేదు, ఉండండి మా నాన్న వచ్చేసాడు రండి. ఉండండి, కనబట్లేదు చెప్తాను కదా. అది కాదండి మా నాన్న వచ్చేసాడు. చూస్తున్నా అని చెప్పారు కదా, ఉండండి. అయ్యో మా నాన్న వచ్చేసాడు. ఆ, వచ్చేసాడా? ఓ, ఆగండి. రండి. నీటి ముల్లై నన్ను గిల్లి వెళ్ళిపోకే మల్లెవాన జంటనల్లే అందమల్లే ఉండిపోవే వెండివాన తేనెల చిలుకులు చవి చూపించి కన్నుల దాహం ఇంకా పెంచి కమ్మని కలవేమో అనిపించి కనుమరుగై కరిగావా సిరివాన నువ్వస్తానంటే నేను తంటానా. ఏంటి ఇక్కడే నిలబడిపోయావే? పాపం, అతను ట్రైన్ మిస్ అయ్యాడమ్మా. అవునే పాపం, ఇప్పుడు ఏం చేయలేదా? ఇక్కడ నిలబడి ఏం చేస్తావు? నువ్వురా. నువ్వస్తానంటే నేను తంటానా. నువ్వు వస్తానంటే నేను తంటానా. నాన్న ఇప్పుడు ఎట్లుంది? మీరంతా జరంతసేపు బయటికి పోండి, బిడ్డతోనే మాట్లాడాలి. ఎల్లు తమ్మే, చెప్తున్నా కదయ్యా, ఎల్లు. సావు దగ్గర అయితన్న కొద్దీ ఇప్పుడిప్పుడే సమస్య అవుతుంది నాకు. నే చస్తే స్వర్గానికి పోను బిడ్డ. దాదాగిరి చేసి కబ్జాలు చేసినాం, ఈ జనం నెత్తులు దాగినాం. చూస్తేవి కదా, గదికి ఇట్లా మంచాన పడితే నా మాదిరిగా ఎన్నెన్నో చేయొద్దు. ఆడదాని ఉసురు అస్సలు పోసుకోవద్దు. నేను అట్లనే చేసిన. పార్వతిని దగ్గరికి తీసిన. దానికి పుట్టిన బిడ్డ కాశీగాన్ని నా కొడుకుని ఎవ్వరికి చెప్పకపోతే ఇప్పుడు సత్యముందైనా ఆయనకి న్యాయం చేయాలనుకున్నాను. గసందుకే మన ఆస్తిలో సగం కాశీగాన్ని కూడా ఇద్దామనుకున్నా. గట్ల చేస్తారని మాటి బిడ్డ, మాటి. ఏం బిడ్డ గట్ల చూస్తున్నావు? మాట్లాడవేంది? భద్ర, గట్ల చేస్తావా? ఉంచుకున్న దాని కొడుకు నేను ఒకటేనా నాన్న? ఎంత గొప్పవాడయ్యా మీ నాన్న. రాజులా బతికాడు, రాజులా విడిపోయాడు. కుక్క చాలు తెచ్చినాడు. ఇవాళ నేను హోమ్ మినిస్టర్గా ఉన్నాను అంటే అంతా ఆయన చలవే. ఇక నుంచి నాకు మీ నాన్న ఎంతో, నువ్వు అంతే. సరే, నీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందనుకో. నీకేమైనా పని కావాలంటే ఒక ఫోన్ కొట్టు చాలు. మన వాళ్ళు సెంట్రల్ జైల్లో 17 మంది ఉన్నారు. నీకు ఎప్పుడు కావాలో చెప్పు, పెరోల్ మీద రిలీజ్ చేయిస్తాను. నాకు అవతల కలెక్టర్ గారితో మీటింగ్ ఉంది, వెళ్తాను. నువ్వు ఉండు శివయ్య. ఆవిడనే మీ నాన్న ఉంచుకున్నది. పక్కన కూర్చున్నాడు దాని కొడుకు. విన్నమ్మా, వీడు నా తమ్ముడు. ఇక్కడి నుంచి నాతోనే ఉంటాడు. నాన్న చుతికి దండం పెట్టుకో. తమ్ముడని పిలిచి
ఆయన జీవితాంతం కాళ్ళ తానపడి ఉంటే మాంసం చేసుకున్నావు కదరా. ఎంత 1 లీటర్. సింగిల్ ఏంటా చిరాకైనా డబ్బులు వేసుకోండి. డబ్బులు లేవుగా. మళ్ళీ మనకు డబ్బులు ఉందండి. ఒరే ఓ లీటర్ బిల్ రాయ్. 2 వేసారు నేను చూసాను. నీకు కూడా 2 ఏమంటావా? మనకు కావాల్సిన లేడీస్ రా. ఫుల్ ట్యాంక్ కొట్టి నీ సొమ్మేం పోయింది. ఫుల్ టైం కొడితే వారం రోజుల దాకా రాదు. డబ్బులు అయితే రేపు పొద్దుట వచ్చేద్ది. ఏంటంటే ఈ మధ్యన రావట్లేదు, నన్ను మర్చిపోయారా? భలేవారే, మొన్నంతా మీరే గుర్తుకొచ్చారు. మరి నిన్న గుర్తు రాలదా? నిన్న జూకి వెళ్ళలేదుగా. పర్సనల్